My name is Chandrakala. I am working as chemistry lecturer in Government Junior College for Girls, Yadagiri, district. Now we are going to study about the colloidal solution. What are colloidal solution? It is an heterogeneous system in which a substance is dispersed as larger particles. The larger particle size will be in around 1 to 1000 nanometers. 1 to 1000 nanometers. And it is dispersed in another substance. It forms as colloidal solution, and these colloidal solutions are also known as salts. For example, number of examples we will see in the colloidal substances. For example, starch solution, blood, a number of examples are there. That is heterogeneous system which is formed, which is dispersed as larger particles in another substance. Those solutions are known as colloidal solution. What is the main difference between real solution and a colloidal solution? Already we studied about the real solutions in second lesson. The homogeneous mixture of solute with solvent. Solute always it will be in a lesser quantity. Lesser quantity compound is a substance is known as a solute, and whereas the larger quantity substance is known as a solvent. Those will make a homogeneous mixture. Why it is homogeneous mixture? The particle size will be always, it is similar to that solute particle size is similar to solvent particle size. So, by mixing of these two compounds, we are getting homogeneous mixture. That is the main difference between colloidal solution and a real solution. Whereas in colloidal solution, it is formed because of the dispersed phase. That is, in real solution, solute is in lesser quantity. In colloidal solution, the dispersed phase compound will be in lesser quantity. And whereas dispersion medium will be in larger quantity. So, that is the main difference between real and colloidal solution. Telugu medium పిల్లలు గనుక చూసుకున్నట్టయితే, తెలుగు మీడియం స్టూడెంట్స్ గనుక చూసుకున్నట్టయితే, కొల్లాయిడల్ ద్రావణాలని మనం ఏమని పిలుస్తున్నాము? కొల్లాయిడ్లు లేదా సాల్లు లేదా కాంజికాబ ద్రావణాలు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే పెద్ద సైజు కణాలుగా గల ఒక పదార్థము వేరొక పదార్థంలో విక్షేపణం చెందినట్టయితే ఏర్పడిన విజాతి వ్యవస్థను కొల్లాయిడల్ ద్రావణం అని చెప్పేసి పిలుస్తున్నాం. అంటే ఏంది? పెద్ద సైజు కణాలుగా కలిగిన వేరొక పదార్థము వేరొక పదార్థంలో విక్షేపణం చెంది ఏమేర్పడుతుంది? మనకు విజాతి వ్యవస్థను, రెండు వేరు విభిన్న పదార్థాలు కలవడం వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాం మనము? విజాతి వ్యవస్థ అంటున్నాం. మరి ఈ పెద్ద సైజు కణాల యొక్క కణ పరిమాణం ఎట్లా ఉంది? మనకు 1 నుండి 1000 నానోమీటర్ల సైజు గల కణ పరిమాణం కలిగి ఉంది. కాబట్టి ఇటువంటి దాని వల్ల ఏర్పడిన విజాతి వ్యవస్థను కొల్లాయిడల్ ద్రావణం అని చెప్పి పిలుస్తున్నాము. మనం ఆల్రెడీ 2వ లెసన్ లో మనం చదువుకోవడం జరిగింది. ద్రావణాలు అనేవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి? మనకు ఒక సొల్యూట్ పదార్థము, ఒక పదార్థం కనుక వేరొక ద్రావణిలో ద్రావణిలో కరగడం వలన ఏర్పడిన సజాతీయ మిశ్రమాన్ని ఏమని పిలుస్తున్నాం మనము? ద్రావణము అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆల్రెడీ 2వ లెసన్ లో బాగా చదువుకున్నాం మనము. వీటిని ఏమని పిలుస్తాం మనము? నిజ ద్రావణాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. అట్లే కాకుండా కొల్లాయిడల్ ద్రావణాలు గనుక చూసుకున్నట్టయితే, కొల్లాయిడల్ ద్రావణాలు అనేవి మనకు విక్షిప్త ప్రావస్థ పదార్థము విక్షేపణ యానకంలో కరిగించడం వలన ఏర్పడిన విజాతి వ్యవస్థను మనము కొల్లాయిడల్ ద్రావణాలను పిలుస్తున్నాం. అంటే నిజ ద్రావణాలలో కనుక పోల్చుకున్నట్టయితే ఈ విక్షిప్త ప్రావస్థ పదార్థం అనేది ఎట్లా ఉంటది? మనకి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండే పదార్థాన్ని మనము విక్షిప్త ప్రావస్థ అని అంటున్నాము.
విక్షేపణ యానకం అంటే మనకు ఎక్కువగా ఉన్న పదార్థం, మన కొల్లాయిడల్ ద్రావణం తయారు చేయడానికి ఎక్కువగా ఉన్న పదార్థాన్ని విక్షేపణ యానకం అని పిలుస్తున్నాము. తక్కువగా ఉన్నదాన్ని విక్షిప్త ప్రావస్థ అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి దీంట్లో మనం కొల్లాయిడల్ పదార్థాలలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. నిత్య జీవితంలో మనం చూసే దాదాపు ఒక 50% పదార్థాలు అనేవి మనకి కొల్లాయిడల్ ద్రావణానికే ఉదాహరణలు. రెగ్యులర్ గా మనము చూసేవి స్టార్చ్ ద్రావణము కానివ్వండి, పిండి పదార్థ ద్రావణం కానివ్వండి, ఈవెన్ రక్తం కానివ్వండి, ఈవెన్ డెల్టాలు ఏర్పరచడం కానివ్వండి, లేదా మనకు ఆకాశం నీలి రంగులో ఉంటుంది, ఇది కూడా మన కొల్లాయిడల్ ద్రావణానికే ఉదాహరణ. ఇవన్నీ కూడా మన పొగ, ఇవన్నీ కూడా మనకు దేని ఫాగ్, పొగ, ఇవన్నీ కూడా మిస్ట్, ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తున్నాయి? కొల్లాయిడల్ ద్రావణాల కిందకే వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఆఫ్టర్ కంప్లీటింగ్ definition, we will go for classification of colloids. Classification is based on different types. Depending upon different types, we have 3 types of classifications are there. That is, first one is depending upon physical states of dispersed phase and dispersion medium. Dispersed phase and dispersion medium. Dispersion medium. Physical states of dispersion phase and dispersion medium, one type. And the interaction between dispersed phase and dispersion medium, and types of particles of dispersion phase. Next is classification of colloidal solution. First one is based on dispersed phase and dispersion medium physical states. Physical states. Depending upon physical states of dispersed phase and dispersion medium, we have 8 types of colloidal solutions are present. Those are, if you mix the dispersed phase is in solid and dispersion medium also is solid, solid sol is formed. Solid sol will form. For example, all colored glasses and gemstones, whatever we are using in jewelry manufacturing, those all gemstones will come under this category. So those are the best examples for solid salts. And next one is, if you mix solid dispersed phase with liquid, you will get a salt. And examples for this category are paint and cellular fluids. Cellular fluids. If you go for next example, next type, solid dispersed phase. If the dispersed phase is solid phase and it is mixed with gas, aerosol is formed. Aerosol is formed. And examples for this category are dust and smoke. Dust and smoke. And next is, if liquid is mixed with solid, you will get a gel. Gel type colloid is formed. And for these examples are cheese, butter, jellies, all will come under this category. And whereas for liquid is mixed, the dispersed phase is in liquid phase, and whereas dispersion medium also is liquid phase, emulsions are formed. Emulsions are formed. Both are in liquid phase. Emulsions are formed. For this category, you have examples: milk, vanishing cream, cold cream, all types of creams will come under this category. And next is, if liquid is mixed with gas, aerosol is formed. If you observe, if gas is as a dispersion phase, those will come under colloidal type is aerosol. Aerosol. For this, liquid is mixed with gas, aerosol is formed. For this category, you have examples: fog, mist, and clouds. If you go for next, another type, that is gas is mixed with solid, solid sol is formed. For this category, you have examples are fuming stone and foam rubber. And last one is, if gas is mixed with liquids, foam is formed. All types of froths and whipped cream, soap, lather will come under this category. These all will come under if the physical states of in different types, you will get 8 types will come under this category. Here we are observing about what is aerosol. Aerosol. If the dispersion phase
dispersion phase is in gaseous form, that is called as aerosol. Aerosol. If the dispersion phase is in water, that is called as hydrosol. So if water is used as dispersion phase, that is called as hydrosol, and whereas gas is used as dispersion phase, that is called as aerosol. So next type of classification is based on interaction between dispersed phase and dispersion medium. తెలుగు మీడియం పిల్లలకు కనుక చూసుకున్నట్టయితే, తెలుగు మీడియం స్టూడెంట్స్ కనుక చూసుకున్నట్టయితే, భౌతిక స్థితుల ఆధారంగా విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకముల మధ్య గల భౌతిక స్థితుల ఆధారంగా వర్గీకరణ కనుక చూసుకున్నట్టయితే మనకి 8 రకాలైన పదార్థాలు కొలాయిడల్ ద్రావణాలు ఏర్పడుతున్నాయి. విక్షిప్త ప్రావస్థ కనుక ఘన పదార్థంగా ఉన్నట్టయితే, రెండు కూడా ఘన పదార్థంగా ఉన్నట్టయితే విక్షేపణ యానకము మరియు విక్షిప్త ప్రావస్థ రెండు కూడా ఘన పదార్థాలుగా ఉన్నట్టయితే మనకి ఘన స్థితిలో ఉన్న కొలాయిడల్ ద్రావణం ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణలు కనుక చూసుకున్నట్టయితే మనకు అన్ని రంగు గల గాజు పదార్థాలు కానివ్వండి, గాజు పదార్థాలు ఏవైతే రంగు ఉన్నాయో అవి కూడా ఇదే కేటగిరీ కిందకి వస్తాయి. మరియు ఆభరణాలలో ఉపయోగించే రకరకాల రంగు గల రాళ్ళన్నీ కూడా దీని కిందకే మనకి వస్తాయి. నెక్స్ట్ మనకి విక్షిప్త ప్రావస్థ ఘన పదార్థంగా ఉండి విక్షేపక యానకం కనుక ద్రవంగా ఉన్నట్టయితే దీన్ని ఏమని పిలుస్తాం మనము? సాల్ అని చెప్పేసి పిలుస్తాం. మనం వేసే కలర్లు అవన్నీ కూడా రంగులన్నీ కూడా మనకు దీని కిందకే వస్తాయి. మరియు మనకు జీవస్రావాలు ఏవైతే ఉన్నాయో, కణాలలో విడుదలయ్యే జీవస్రావాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు దేని కిందకి వస్తాయి? ఈ సెకండ్ కేటగిరీ కిందకే వస్తాయి. థర్డ్ కేటగిరీ ఏంటంటే విక్షిప్త ప్రావస్థ ఘన పదార్థంగా ఉండి విక్షేపక యానకం కనుక వాయువుగా ఉన్నట్టయితే దాన్ని ఏమని పిలుస్తాం మనము? ఏరోసాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఏరోసాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఏరోసాల్ కేటగిరీ కింద ఉదాహరణ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏవి వస్తున్నాయి? మనకి ఇక్కడ దుమ్ము కానివ్వండి, పొగ కానివ్వండి, ఇవి రెండు కూడా దాని కిందకి వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ టైప్ మనకి ద్రవంగా ఉన్నట్టయితే విక్షిప్త ప్రావస్థ ద్రవంగా ఉంది, విక్షేపణ యానకం కనుక ఘన పదార్థంగా ఉన్నట్టయితే ఘనంగా ఉన్నట్టయితే జెల్స్ అన్ని కూడా జెల్స్ ఏవైతే ఉన్నాయో జెల్లీలు ఏవైతే ఉన్నాయో మనకు అన్ని కూడా అవన్నీ కూడా దీని కేటగిరీ కిందకే వస్తాయి. జెల్ కేటగిరీ కిందకి వస్తాయి. జున్ను కానివ్వండి, వెన్న కానివ్వండి, జెల్లీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటికి మంచి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే రెండు విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకం రెండు కూడా ద్రవాలుగా ఉన్నట్టయితే వాటిని ఏమని పిలుస్తున్నాం మనము? ఎమల్షన్లు అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాము? ఎమల్షన్ అని పిలుస్తున్నాము. ఎమల్షన్ల కింద మంచి ఎగ్జాంపుల్స్ మనకి పాలు, వానిషింగ్ క్రీమ్ మరియు కోల్డ్ క్రీమ్ ఇట్లాంటి పదార్థాలన్నీ కూడా మనకి దీని కిందకే వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ ఈజ్ విక్షిప్త ప్రావస్థ ద్రవంగా ఉండి విక్షేపక యానకం కనుక వాయువుగా ఉన్నట్టయితే ఇది దేని కిందకి వస్తుంది? ఆల్రెడీ మనం చూసుకున్నాము. వాయువు కనుక విక్షేపణ యానకంగా ఉన్నట్టయితే ఏమని పిలుస్తున్నాం మనము? ఏరోసాల్ అని పిలుస్తున్నాం. ఏరోసాల్ దగ్గర ఇదే కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా మనకి ఫాగ్, ఇవన్నీ మిస్ట్, ఇవన్నీ కూడా మనకి క్లౌడ్స్, మన మేఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కింద ఎగ్జాంపుల్స్ గా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి విక్షిప్త ప్రావస్థ వాయువుగా ఉండి విక్షేపణ యానకం కనుక ఘనంగా ఉన్నట్టయితే ఘన పదార్థంగా ఉన్నట్టయితే ఈ పదార్థాలు దేని కిందకి వస్తాయి? మనకి కొలాయిడల్ ద్రావణాల కిందకి వస్తాయి, మనకి ఘనస్థితి సాళ్ళ కిందకి వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్యూమిస్ స్టోన్ గానీ, ఫ్యూమిస్ రాయిల్ గానీ, ఫోమ్ రబ్బర్ గానీ దీని కిందకే మనకు వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మనకి వాయువు విక్షిప్త ప్రావస్థగా ఉండి ద్రవం కనుక విక్షేపణ యానకంగా ఉన్నట్టయితే మనకి నురగనిచ్చే పదార్థాల కిందకి కేటగిరీ వస్తుంది, కొలాయిడల్ ద్రావణం కేటగిరీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి నురగని కలిగి ఉన్న సోపు, మనకి ఏదైతే మనము నిత్య జీవితంలో వాడుతున్నాం సోప్ యొక్క నురగ మరియు మదించబడిన క్రీమ్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటరాక్షన్ బిట్వీన్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ డిస్పర్షన్ మీడియం. Next type of classification is based on
interaction between dispersed phase and dispersion medium. These are two types. First one is Lyophobic Collide and second one is Lyophobic Collide. If you look into the definition of Lyophobic Collide, the colloidal solutions are directly formed by mixing a substance with suitable liquid. The substance is called as dispersed phase, and whereas the medium which is used for mixing is called as dispersion medium. The colloidal solutions are directly formed by mixing a suitable substance in a suitable liquid. For example, gums, gelatin, starch, rubber. These Lyophobic colloids are also known as the solvent-loving colloids. The solvent which is used, the loving colloids, is known as Lyophobic colloids. These Lyophobic colloids are reversible in nature. So these will come under reversible salts. Here examples are gums, gelatin. And if you go for next type of classification, that is Lyophobic collide, so to form directly they cannot form a colloidal solution. But on special methods only we can prepare. The dispersed phase is mixed with the dispersion medium. By special methods, if they are forming colloidal solution, those are named as Lyophobic collide. For example, if you mix metals with suitable by using a suitable liquid dispersion medium, they cannot form directly, but in special methods they can form colloidal solution. All metals and their sulfides are the best examples for Lyophobic colloids. These are always irreversible salts. తెలుగు మీడియం పిల్లలు కనుక చూసుకున్నట్టయితే వర్గీకరణ, మనకి కొలాయిడల్ ద్రావణాల యొక్క రెండవ రకమైన వర్గీకరణ విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకాల మధ్య చర్యల ఆధారంగా వర్గీకరణ కనుక చూసుకున్నట్టయితే రెండు రకాల కొలాయిడల్ ద్రావణాలు ఉన్నాయి మనకి ఇక్కడ. లయోఫిలిక్ కొలాయిడ్లు మరియు లయోఫోబిక్ కొలాయిడ్. లయోఫిలిక్ కొలాయిడ్లు ఏమో మనకి ద్రావణితోని అపేక్ష కనుక ఉన్నట్టయితే లయోఫిలిక్ కొలాయిడ్ అని పిలుస్తాం. ఈ లయోఫిలిక్ కొలాయిడ్ లోకి మనకు తెలుగు లోపల ద్రవప్రియ కొలాయిడ్లు అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తున్నామో ద్రవప్రియ కొలాయిడ్లు అని కూడా పిలుస్తున్నాం. ఇక్కడ కొలాయిడ్ ద్రావణాలు డైరెక్ట్ గా మనకి ఎట్లా ఏర్పడుతున్నాయి, మనకి డైరెక్ట్ గా విక్షిప్త ప్రావస్థ కణాలను విక్షేపక యానకంలో తగిన విక్షేపక యానకంలో కనుక కలిపినట్టయితే ఒక కొలాయిడ్ ద్రావణాన్ని కనుక ఏర్పరిచినట్టయితే ఆ పదార్థాలను, ఆ కొలాయిడ్ ద్రావణాలను లయోఫిలిక్ కొలాయిడ్లని పిలుస్తున్నాం. ఇక్కడ మనకి జిగురు పదార్థం గాని, జెలాటిన్ గాని, పిండి పదార్థం గాని, రబ్బర్ గాని వీటికి మంచి ఎగ్జాంపుల్స్ గా మనం చూసుకోవచ్చు. ఈ లయోఫిలిక్ కొలాయిడ్లు అన్ని కూడా ఉత్క్రమణీయ సాళ్ళు లేదా ఉత్క్రమణీయ కొలాయిడ్లను కూడా పిలుస్తాం. రెండవ రకమైన వర్గీకరణ, ఈ వర్గీకరణ రెండవ రకంది మనకు లయోఫోబిక్ కొలాయిడ్లు. లయోఫోబిక్ కొలాయిడ్లను ఏమని పిలుస్తాం మనము? ద్రవ విరోధి కొలాయిడ్లు అని చెప్పేసి పిలుస్తాం. ఈ ద్రవ విరోధి కొలాయిడ్లను ఎందుకు పిలుస్తున్నాం? మనకు ఏదైతే ద్రావణిగా మనం ఉపయోగిస్తున్నామో ఆ ద్రావణితోని రివర్స్ రియాక్షన్ లో ఉంది కాబట్టి, హీటింగ్ రియాక్షన్ లో ఉంది కాబట్టి, ఆ ద్రవ విరోధిగా ఉంది కాబట్టి వీటిని ద్రవ విరోధి కొలాయిడ్లను పిలుస్తున్నాము. ఇవి ఈ కొలాయిడ్ ద్రావణాన్ని డైరెక్ట్ గా ఏర్పరచకుండా కొన్ని స్పెషల్ మెథడ్స్ ద్వారా, కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా కనుక కొలాయిడ్ ద్రావణాలు ఏర్పడినట్టయితే ఆ కొలాయిడ్ ద్రావణాలని లయోఫోబిక్ కొలాయిడ్లని పిలుస్తున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా మనం ఏం తీసుకోవచ్చు? అన్ని రకాల లోహాలు మరియు లోహాలకు సంబంధించిన సల్ఫైడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విక్షేపణ యానకంలో కనుక కరిగించినట్టయితే డైరెక్ట్ గా మనకి ఏర్పరచలేవు కాబట్టి, అవి మిక్స్ కావు కాబట్టి కొలాయిడల్ ద్రావణాలను ఏర్పరిచేస్తాం లేదు. ఆ పద్ధతి కనుక లేకపోయినట్టయితే స్పెషల్ పద్ధతుల ద్వారా, ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా కనుక మన కొలాయిడ్ ద్రావణాలను ఏర్పరిచినట్టయితే అవి అన్ని కూడా మనకు దేని కిందకి వస్తాయి? మనకి లయోఫోబిక్ కొలాయిడ్ల కిందకి వస్తాయి. ఇవి అనుత్క్రమణీయ సాళ్ళు, అనుత్క్రమణీయ సాళ్ళ కిందకి వస్తాయి.
Sixth type of classification is based on types of particles depending upon dispersed phase. First one is multi-molecular collides. If the colloidal solution is formed, if the dispersed phase is aggregated together to form more than 1 nanometer colloidal range, that is called as multi-molecular collides. Multi-molecular collides. Here, best example is sulfur salts. Sulfur salts will come under this category. And whereas macromolecular collides, if the dispersed phase is in large size, that is known as macromolecular collides. Here examples are starch, cellulose, proteins, enzymes, all will come under macromolecular collides. Last one is associated collides. At low temperature, low concentration, the colloidal solution is, if it behaves as a normal solution, and at higher concentration, it behaves as a colloidal solution. Those will come under, those are known as associated collides. At higher concentration, it behaves as a colloidal solution, and whereas at lower concentration, if it is behaving as a normal solution, those colloids will come under associated collides. Here, one definition is that is what is micelle. The aggregated particles formed at higher concentrations of a colloidal solution is known as micelle. And for Telugu medium పిల్లలకి మన మూడవ రకమైన వర్గీకరణ, మనకి కొలాయిడ్ ద్రావణాలలో వచ్చే మూడో రకమైన వర్గీకరణ కనుక చూసుకున్నట్టయితే ఇది మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. ఇక్కడ మనకి బహుఅణుత కొలాయిడ్లు, బృహత్ అణు కొలాయిడ్లు మరియు సహచరిత కొలాయిడ్లు. ఫస్ట్ వన్ కనుక బహు అణుత కొలాయిడ్లు అని అంటే మనకు విక్షిప్త ప్రావస్థ యొక్క ఎక్కువగా ఉన్నట్టయితే, మనకి బహు పొరలలో కనుక ఏర్పడినట్టయితే దాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? బహు అణుత కొలాయిడ్లను పిలుస్తున్నాం. అంటే విక్షిప్త ప్రావస్థ కణాలు ఒకటి కంటే ఎక్కువ పొరలలో కనుక విక్షేపణం చెందినట్టయితే అటువంటి కొలాయిడ్లను బహు అణుత కొలాయిడ్లని పిలుస్తున్నాం. ఇక్కడ ఉదాహరణ కింద ఏం తీసుకోవచ్చు మనము? సల్ఫర్ కొలాయిడ్లు ఏవైతే ఉన్నాయో మనకు అన్ని కూడా సల్ఫర్ ద్రావణానికి సంబంధించిన కొలాయిడ్లు, ఆర్సెనిక్ సల్ఫైడ్లు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? మనకి బహుఅణుత కొలాయిడ్ల కిందకి వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ మనకి దేని కిందకి వస్తుంది? మనకి బృహత్ అణు కొలాయిడ్లు. అంటే విక్షిప్త ప్రావస్థ పెద్దగా ఉన్నట్టయితే అవన్నీ కూడా మనకు మ్యాక్రోమాలిక్యులర్ కొలాయిడ్లు లేదా బృహత్ అణు కొలాయిడ్ల కిందకి వస్తాయి. ఇక్కడ వచ్చే ఉదాహరణలు ఏంది? మనకి పిండి పదార్థము, సెల్యులోజ్, ప్రోటీన్లు, ఎంజైమ్లు అన్ని కూడా మనకు ఈ కేటగిరీ కిందకే వస్తాయి. లాస్ట్ వన్ మనకి ఈ వర్గీకరణ కింద సహచరిత కొలాయిడ్లు. సహచరిత కొలాయిడ్లలో కనుక చూసుకున్నట్టయితే తక్కువ గాఢత వద్ద నార్మల్ నిజ ద్రావణంగా ప్రవర్తించి ఎక్కువ గాఢత వద్ద మనకి కొలాయిడ్ ద్రావణ పదార్థం యొక్క స్వభావాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే అటువంటి కొలాయిడ్లను ఏమని పిలుస్తున్నాము? సహచరిత కొలాయిడ్లను పిలుస్తున్నాము. దీని కిందనే మనము రెగ్యులర్ గా మనం చూసే పిండి పదార్థ ద్రావణాన్ని కనుక పక్కన పెట్టేసినట్టయితే ఈ మిసెల్ అనేవి ఏర్పడతాయి. మిసెల్ అంటే ఏంది? మనకు సముచ్చయ కాంజికాభ కణాలు విక్షిప్త కొలాయిడ్ ద్రావణాన్ని ఏర్పరిచేటప్పుడు విక్షిప్త ప్రావస్థలోని కణాలన్నీ కలిసి సముచ్చయ కాంజికాభ పదార్థాన్ని కనుక ఏర్పరిచినట్టయితే అటువంటి కొలాయిడ్ ద్రావణాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? మిసెల్ అని పిలుస్తున్నాం. అధిక గాఢతల వద్ద సముచ్చయ కాంజికాభ కణాలను ఏర్పరిచే కొలాయిడ్ ద్రావణాన్ని మనం మిసెల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది మనకు 2 మార్కుల క్వశ్చన్ లో రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్ కాబట్టి కొద్దిగా ఒక్కొక్కటికి 2 సార్లు చూసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ కేటగిరీ విల్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్. ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్ will be done in 2 types, that is chemical method and as well as the Briggs arc method, Briggs arc electric method. So first one, if you see the first one, chemical method will be done for those colloids are prepared by chemical method in double decomposition method, oxidation methods, reduction methods and hydrolysis methods. If you see 1 or 2 examples under this category, arsenic oxide, when it is hydrolyzed under double decomposition process, if you will get arsenic salt, As2S3, and whereas sulfur salt is formed because of the mixing of sulfur dioxide with hydrogen sulfide gas under if these two are reacted under oxidation process,
you will get sulfur salt. And whereas for second type of preparation method for colloids is Bredig-Sharp method, that is when two electrodes are connected with electricity and these two electrodes are mixed in suitable dispersion medium. When electricity is passed, you will get colloidal solution. In this method, we will prepare gold salt or silver salt or platinum salt. తెలుగు మీడియం పిల్లలు కనుక చూసుకున్నట్టయితే కొల్లాయిడ్ ద్రావణాలను తయారు చేయడం అనేది మనకు రెండు పద్ధతుల ద్వారా ఉంది. మొదటి పద్ధతి మనకు రసాయన పద్ధతి, రెండవ పద్ధతి విద్యుత్ చాప బ్రెడిక్స్ విద్యుత్ చాప పద్ధతి. ఫస్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే మనకు రసాయన పద్ధతుల ద్వారా డబుల్ డికంపోజిషన్ గాని, ఆక్సీకరణ చర్యల ద్వారా, ద్వంద్వ వియోగ చర్య ద్వారా గాని, ఆక్సీకరణ చర్య ద్వారా గాని, లేదా క్షేకరణ చర్య ద్వారా గాని, జల విశ్లేషణ చర్య ద్వారా గాని కొల్లాయిడల్ ద్రావణాలను మనము తయారు చేస్తాం. ఫస్ట్ తయారు చేసే విధానం ఏంటంటే ఆర్సెనిక్ ఆక్సైడ్ ను నీటిలో జల విశ్లేషణ చెందించినట్టయితే ఆర్సెనిక్ సాల్ అనేది మనకు ఏర్పడుతుంది. రెండవది మనకు సల్ఫర్ సాల్ ని తయారు చేయాలన్నట్టు సల్ఫర్ డైఆక్సైడ్ ని హైడ్రోజన్ సల్ఫైడ్ లో కనుక చర్య చెందించినట్టయితే ఆక్సీకరణ చర్య ద్వారా మనకి సల్ఫర్ సాల్ అనేది మనకు ఏర్పడుతుంది. ఇది రసాయన పద్ధతి కిందికి వస్తుంది. రెండవ తయారీ పద్ధతి మనకు బ్రెడిక్ చాప విద్యుత్ చాప పద్ధతి. ఈ పద్ధతిలో మనం సాధారణంగా తయారు చేసే పదార్థాలు కొలాయిడల్ ద్రావణాలు ఏంటంటే గోల్డ్ కానీ, బంగారానికి సంబంధించిన కానీ, సిల్వర్ కి సంబంధించిన కానీ, లోహాలకు సంబంధించిన అంటే ప్లాటినం లోహాలకు సంబంధించిన సాల్లను తయారు చేయడానికి ఈ పద్ధతిని మనం ఉపయోగిస్తాము. దీంట్లో మనము రెండు ఎలక్ట్రోడ్లను లోహ ఎలక్ట్రోడ్లను విక్షేపణ యానకంలో ముంచి వాటి గుండా మనకు ఎలక్ట్రిసిటీని కనుక కరెంటుని కనుక పంపించినట్టయితే మనకి వాటికి సంబంధించిన కాంతిక ద్రావణాలు లేదా కొల్లాయిడ్లు అనేవి మనకు ఏర్పడతాయి. ఇది మనకు ప్రిపరేషన్ ఆఫ్ కొల్లాయిడ్. ఆ చదువులమ్మ నేరుగా ప్రతి ఇంటి గడప చేరగా మీ భవితకే భరోసా దూరదర్శన్ వేదికగా.